హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చాంప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి టాప్ 5000 బిట్స్లో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించి పార్ట్ 12 చేయడం జరుగుతుంది. ఎవరైనా పార్ట్ 1 to 11 చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. అలాగే ఎవరైనా ఛానల్కు కొత్తగా వచ్చింటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఈ పార్ట్ 12కి సంబంధించి ఏపీ హిస్టరీకి సంబంధించి యూనిట్ 5 చేయడం జరుగుతుంది, అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ. ఓకేనా, అందరు వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాము. ఓకేనా, సెషన్లోకి వెళ్తే మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయమై కాంగ్రెస్ పార్టీ 1949లో నియమించిన కమిటీ ఏది? జేవీపీ కమిటీ. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించినది? 1956 నవంబర్ 1. స్వాతంత్రం వచ్చాక రాష్ట్ర నిర్మాణ విషయంపై భారత ప్రభుత్వం 1948లో నియమించిన కమిషన్ తార్ కమిషన్. ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. మద్రాసులోని కాశీనాథుని నాగేశ్వరరావు గారి నివాస గృహంని ఏమని పేరు? శ్రీబాగ్. ఆంధ్రప్రదేశ్ మొదటి గవర్నర్ ఎవరు? చందులాల్ మాధవ్ త్రివేది. ఆంధ్ర పితామహుడు ఎవరు? మాడపాటి హనుమంతరావు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదటి డిప్యూటీ స్పీకర్ ఎవరు? కల్లూరు సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా ఎన్నాళ్ళి స్వప్నమిది గేయం రచించినది ఎవరు? దాశరథి రంగాచార్యులు. ఆంధ్ర ప్రసక్తి గ్రంథ రచయిత విశ్వనాథ సత్యనారాయణ. నా జీవిత కథ గ్రంథ రచయిత ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. నా జీవిత యాత్ర గ్రంథ రచయిత టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఉండాలనే అభిప్రాయం ప్రప్రథమంగా ఎప్పుడు ఎక్కడ రూపొందించింది? 1903 గుంటూరు యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ చర్చల్లో. ఓకేనా, తొలిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ పటాన్ని తయారు చేసినది ఎవరు? గుంటూరు యంగ్ మెన్ లిటరరీ అసోసియేషన్ సభ్యులైన ఉన్నవ లక్ష్మీనారాయణ, జొన్నవిత్తుల గురునాథం. పెద్ద మనుషుల ఒప్పందంపై ఎంతమంది సంతకాలు చేశారు? 8 మెంబర్స్ అండి. పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న హైదరాబాద్ ప్రముఖులు ఎవరు? కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జేవి నరసింహారావు. పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న హైదరాబాద్ ముఖ్యమంత్రి ఎవరు? బూరుగుల రామకృష్ణారావు. పొట్టి శ్రీరాములు మరణాంతరం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయమై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ ఏది? కైలాసనాథ్ వాంచు కమిషన్. పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి. బళ్ళారి సమస్య పరిష్కారం కోసం 1953లో నియమించిన కమిషన్ ఎల్ఎన్ మిశ్రా కమిషన్. నీలం సంజీవ్ రెడ్డి, సర్దార్ గౌతు లచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజులు ఎవరి తరపున పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్నారు? ఆంధ్ర రాష్ట్రం తరపునండి. పెద్ద మనుషుల ఒప్పందం ఢిల్లీలో ఎప్పుడు జరిగినది? 1956 ఫిబ్రవరి 20. ఓటింగ్లో పాల్గొన్న వారిలో 103 మంది సభ్యులు విశాలాంధ్రను కోరగా 15 మంది తటస్థంగా ఉన్న వ్యతిరేకించినది ఎంతమంది? 29 మెంబర్స్ అండి. టోటల్గా ఎంతమంది అసెంబ్లీలో ఉన్నారో ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్కు నేతృత్వం వహించినది ఎవరు? సయ్యద్ ఫజల్ అలీ. ఫజల్ అలీ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1955 సెప్టెంబర్ 30 అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సయ్యద్ అలీ కమిషన్ ఆర్ ఎస్ఆర్సి కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1953 డిసెంబర్ 22న. ఎస్ఆర్సి కమిషన్లోని సభ్యులు హెచ్ఎన్ కుంజ్రు, కేఎం ఫణిక్కర్. వరంగల్లో జరిగిన మొదటి విశాలాంధ్ర సభకు అధ్యక్షత వహించినది హయగ్రీవాచారి. పొట్టి శ్రీరాములు మద్రాసులో ఎవరి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు? బులుసు సాంబమూర్తి. పుచ్చలపల్లి సుందరయ్య రచించిన గ్రంథం ఏది? విశాలాంధ్రలో ప్రజారాజ్యం. మొట్టమొదటి విశాలాంధ్ర మహాసభ 1950లో ఎక్కడ జరిగినది? వరంగల్. ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి. కైలాసనాథ్ వాంచు కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1953 మార్చిలో. బళ్ళారిలోని ఆదోని, ఆలూరు, రాయదుర్గం తాలూకాలను ఆంధ్రలో కలపాలని సూచించిన కమిటీ మిశ్రా కమిటీ అండి. ఆంధ్ర రాష్ట్రానికి ఆర్ లక్ష్మీ నరసింహదుర స్పీకర్గా పనిచేసిన కాలం 1955-56 అండి. పొట్టి శ్రీరాములు శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేసి దేనిలో ఉద్యోగం చేశాడు? గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వేలో చేశారండి. కేవలం పరిపాలన ఆధారంగా రాష్ట్రాల ఏర్పాటు చేయాలని పేర్కొన్న కమిషన్ ఏది? తార్ కమిషన్. కోస్లా కమిటీ కృష్ణా పెన్నార్ ప్రాజెక్టును ఖండించి ఏ ప్రాజెక్టును నిర్మించమని సలహా ఇచ్చినది? నందికొండ ప్రాజెక్ట్ అండి, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అంటారు. ఓకేనా.
శ్రీబాగ్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగినది? ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య. లార్డ్ వెల్లెస్లీ తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీలో ఎప్పుడు విలీనం చేశారు? 1802. ముసలమ్మ మరణం, కవితత్వ విచారం, నవయామిని పుస్తకాల రచయిత కట్టమంచి రామలింగారెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినది ఎప్పుడు? 2010 నవంబర్ 24. దక్షిణ కొరియాలోని నేమల్ ఆండాంగ్ అనే కార్యక్రమం అనుగుణంగా చంద్రబాబు నాయుడు రూపొందించిన పథకం జన్మభూమి పథకం అండి. జన్మభూమి పథకం సంబంధించి ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే దక్షిణ కొరియాలోని నేమల్ ఆండాంగ్ అనే ప్రోగ్రామ్ నుంచి తీసుకోవడం జరిగినదండి. గుర్తుపెట్టుకుని వెరీ వెరీ ఇంపార్టెంట్. అధిక కాలం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేసినది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. రెండవసారి తెలంగాణ ఉద్యమం ఎవరి కాలంలో ప్రారంభమైనది? కె రోషయ్య. 1992-94 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి. వైఎస్ఆర్ ఎప్పుడు మరణించారు? 2009 సెప్టెంబర్ 2 అండి. ఎన్టీఆర్ తగ్గించిన ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచినది ఎవరు? నాదెండ్ల భాస్కరరావు. విజన్ 2020 అనే పథకాన్ని రూపొందించిన అమెరికా సంస్థ మెక్కిన్లే. ఎన్టీఆర్ మద్యపాన నిషేధాన్ని ఎన్నోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అమలు పరిచాడు? మూడవసారి అండి, 1994లో. వైఎస్ఆర్ పాదయాత్ర జరిపిన కాలం 2003 ఏప్రిల్ మే నెలలో చేశారండి. ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశారో ఎవరైనా తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. జాతీయ స్థాయిలో ఏర్పడిన నేషనల్ ఫ్రంట్కు చైర్మన్గా వ్యవహరించినది ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీని ఎవరు సీఎంగా ఉన్నప్పుడు స్థాపించారు? భవనం వెంకటరామిరెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని స్థాపించారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్ళినప్పుడు తిరుగుబాటు ద్వారా ముఖ్యమంత్రి అయినది? నాదెండ్ల భాస్కర్ రావు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 నుంచి 55 సంవత్సరాలకు తగ్గించినది ఎవరు? ఎన్టీఆర్. నాదెండ్ల భాస్కర్ను తొలగించి శంకర్ దయాళ్ శర్మ రెండవసారి ఎప్పుడు ఎన్టీఆర్తో ప్రమాణ స్వీకారం చేయించారు? 1984 సెప్టెంబర్ 16న. శాసన మండలి రద్దు ఎప్పుడు జరిగినది? 1985 జూన్ 1 అండి. రామ్లాల్ గిరా రాజీనామాతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినది ఎవరు? శంకర్ దయాళ్ శర్మ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్టీఆర్ మూడవసారి ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశాడు? 1985 మార్చి 9 అండి. నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలం 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16, నెల రోజులు ఉన్నారండి. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఎప్పుడు స్థాపించారు? 1982 మార్చి 29. రామ్లాల్ గిరా చర్యలను తప్పుపట్టిన అప్పటి భారత రాష్ట్రపతి ఎవరు? జైల్ సింగ్ అండి. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1983 జాన్ 9 అండి. అవినీతి నిర్మూలనకు ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన పదవి ధర్మ మహామాత్ర. అయితే ధర్మ మహామాత్రగా ఎవరు నియమించారో తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న కాలం 1973 జనవరి 18 నుండి డిసెంబర్ 10 వరకు అండి. రాష్ట్రపతి పాలనా కాలం తర్వాత ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు ఏ ప్రాంతానికి చెందినవారు? ఖమ్మం. విజయనగరం జిల్లా ఏర్పాటైన సంవత్సరం 1979 జూన్ 1 అండి. ఇందిరాగాంధీతో విభేదాల కారణంగా 1978లో రెడ్డి కాంగ్రెస్ను స్థాపించినది ఎవరు? కాసు బ్రహ్మానంద రెడ్డి. టంగుటూరి అంజయ్య క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు పనిచేయడం ద్వారా అది జంబో క్యాబినెట్గా పిలువబడినది? 72 మంది అండి. 72 మంది అయిన క్యాబినెట్లో 72 మంది మినిస్టర్స్ ఉన్నారు. ఓకేనా. శాసన మండలి నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తి ఎవరు? భవనం వెంకటరామిరెడ్డి. రెండవ వ్యక్తి ఎవరో తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కేంద్రం అష్టసూత్రాలు ప్రకటించింది ఎప్పుడు? 1969 ఏప్రిల్ 11. నీలం సంజీవరెడ్డి రాసిన పుస్తకం ఏది? వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం కేవీ రంగారెడ్డికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినది దామోదరం సంజీవయ్య. పివి నరసింహారావు ఏ ప్రాంతానికి చెందినవాడు? కరీంనగర్ అండి. ఎవరి కాలంలో జయాంధ్ర ఉద్యమం వచ్చినది? పివి నరసింహారావు గారి కాలంలో అండి. ఇలాంటివి ఖచ్చితంగా అడుగుతారు బిట్స్. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని ఎవరు తీసుకొచ్చారండి? పివి నరసింహారావు. ముల్కీ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసినది ఎవరు? పివి నరసింహారావు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఉద్యమం కారణంగా రాష్ట్రపతి పాలన విధించారు? జయాంధ్ర ఉద్యమం. నీలం సంజీవరెడ్డి గారు ఏ ప్రాంతానికి చెందినవారు? అనంతపూర్. పాఠ్య పుస్తకాల జాతీయకరణం చేసినది ఎవరు? నీలం సంజీవరెడ్డి.
ఆంధ్రప్రదేశ్లో అతి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య ఏ ప్రాంతానికి చెందినవారు? కర్నూలు. మొదటి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా చేసిన వారు కళా వెంకట్రావు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిని ఏర్పాటు చేశారు? నీలం సంజీవరెడ్డి. 1958లో 90 మంది సభ్యులతో శాసన మండలిని ఏర్పాటు చేశారు. అయితే దీని చైర్మన్ ఎవరు? మాడపాటి హనుమంతరావు. 1966 విశాఖపట్నం ఇనుము ఉక్కు కర్మాగారం స్థాపనలో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానం ఇచ్చినది తెన్నేటి విశ్వనాథం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 1955 అండి. ఏపీఎస్ఆర్టీసీని ఏర్పాటు అయిన సంవత్సరం 1958. పుచ్చలపల్లి సుందరయ్య విశాలాంధ్ర పత్రికను ఎప్పుడు స్థాపించారు? 1945. విశాలాంధ్రలో ప్రజారాధ్యం గ్రంథ రచయిత పుచ్చలపల్లి సుందరయ్య. వరంగల్లో జరిగిన విశాలాంధ్ర మహాసభను సమర్థించిన తెలంగాణ కవి ఎవరు? కాళోజీ నారాయణరావు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను ఎప్పుడు సమర్పించింది? 1955 సెప్టెంబర్ 30 అండి. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏ రోజున కేంద్ర ప్రభుత్వం నియమించినది? 1953 డిసెంబర్ 29. విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి పాగా పుల్లారెడ్డి. అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడలో ఎప్పుడు విశాలాంధ్ర సభను ఏర్పాటు చేశారు? 1949 నవంబర్ 26. 1951 నెహ్రూ అధ్యక్షతన ఎక్కడ జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అయ్యదేవర కాళేశ్వరరావు విశాలాంధ్ర ఉద్యమం గురించి ప్రస్తావించాడు? బెంగుళూరు సమావేశం. విశాలాంధ్ర రెండవ సమావేశం ఎప్పుడు జరిగినది? హైదరాబాద్ అండి, 1954లో. విశాలాంధ్రను వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుడు ఎవరు? ఎన్జి రంగా. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో విశాలాంధ్ర తీర్మానాన్ని ఆమోదించినది 1955 నవంబర్ 25. పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలపై ఒప్పందం కుదిరింది? 14 అంశాలపై. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఏర్పడిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. తెలుగు వారందరూ ఒకే పాలన కిందకు రావాలన్న వాదనను బలంగా ప్రచారం చేసినది కాంగ్రెస్ పార్టీ. విశాలాంధ్ర ఏర్పాటును పరిశీలించుటకు ఏర్పాటు చేసిన యుఎన్ దేబార్ కమిటీల విశాలాంధ్ర ఏర్పాటుకు చివరిగా అంగీకరించిన సభ్యుడు ఎవరు? ఆజాద్. 1956 ఏప్రిల్న కర్నూలు శాసనసభ ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించిందండి. అలాగే 1956 ఏప్రిల్ 13న హైదరాబాద్ శాసనసభ బిల్లును ఆమోదించింది. అలాగే 1956 ఆగస్టు 25న రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించింది. అలాగే 1956 ఆగస్టు 31న రాష్ట్రపతి బిల్లును ఆమోదించాడు. రాజమండ్రి విశాలాంధ్ర సభకు అధ్యక్షత వహించినది అనంతశయనం అయ్యంగార్. కర్నూలు జిల్లా బస్సు రూటు జాతీయకరణపై కోర్టు తీర్పుతో మంత్రి పదవికి రాజీనామా చేసిన గొప్ప నాయకుడు ఎవరు? నీలం సంజీవరెడ్డి. నీలం సంజీవరెడ్డి హయాంలో 1958లో ఎంతమంది సభ్యులతో శాసన మండలి ఏర్పాటైనది? 90 మంది అండి. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా స్వతంత్ర భారతదేశంలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ప్రథమ హరిజనుడు ఎవరు? దామోదరం సంజీవయ్య. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగినది? 1966. ఏ సంవత్సరంలో భూ సంస్కరణల బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి చట్టం చేయించారు? 1972 సెప్టెంబర్ 5 నుండి పివి నరసింహారావు గారి టైంలో. పంచాయతీరాజ్ వ్యవస్థను మార్పు చేయాలని భావించి జిల్లా పరిషత్తులను రద్దు చేసినది ఎవరు? పివి నరసింహారావు. ఇందిరాగాంధీ పంచసూత్ర పథకాన్ని ముల్కీ రూల్స్తో కలిపి 1972 డిసెంబర్ 21న లోక్సభలో ముల్కీ రూల్స్ బిల్లుగా ఎవరు ప్రవేశపెట్టారు? పివి నరసింహారావు. ఎవరి కాలంలో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలో 1975లో హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహించారు? జలగం వెంగళరావు. 2012 తిరుపతిలో జరిగిన 4వ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో కీలక పాత్ర పోషించినది ఎంవి కృష్ణారావు కుమారుడు మండలి బుద్ధప్రసాద్. హైదరాబాద్లోని ఆల్విన్ కంపెనీలో కార్మికునిగా చేరి కార్మిక నాయకునిగా ఎదిగి రాజకీయాల్లో ఎవరు వచ్చారు? రాజకీయాలకు అంటే టంగుటూరి అంజయ్య. ఓకేనా. శాసన మండలి నుండి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డి.
ఎవరి కాలంలో ₹1.90 కిలో బియ్యం అనే పథకాన్ని ప్రవేశపెట్టారు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఎస్ఆర్సి నివేదిక 1955 సెప్టెంబర్ 30న సమర్పించిందండి. ఆ నివేదికలోని అంశాలను చూద్దామండి. హైదరాబాద్ను విడదీసి ఆంధ్రాలో కలపడాన్ని వ్యతిరేకించింది. మరాఠీ భాషను మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపాలని, అలాగే కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను కర్ణాటకలో కలపాలని సూచించినది. 1961లో జరిగే సాధారణ ఎన్నికల తర్వాత, అనగా 5 సంవత్సరాల తర్వాత ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్ర నూతన అసెంబ్లీలోని 2/3 వంతు మెజారిటీ సభ్యుల విలీనాన్ని ఒప్పుకుంటే విశాలాంధ్రని ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇది చూసుకోండి. ఈ విధమైన నిర్ణయం కేవలం హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ మాత్రమే తీసుకోవాలని చెప్పింది. ఓకేనా. జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కినేని నాగేశ్వరరావుకు అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం కోసం బంజారా హిల్స్లో ఎన్ని ఎకరాలు కేటాయించారు? 22 ఎకరాలండి. తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడుగా ఎవరంటారంటే రఘుపతి వెంకయ్య నాయుడు. నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ పక్కనున్న హుస్సేన్ సాగర్లో ఏ రాతిపై బుద్ధ విగ్రహాన్ని అమర్చారు? జిబ్రాల్టర్ రాక్ అండి, జిబ్రాల్టర్ రాక్. నంది అవార్డులను ఎవరి కాలంలో ప్రవేశపెట్టారు? కాశీ బ్రహ్మానందరెడ్డి. మర్రి చెన్నారెడ్డి సినిమాల సబ్సిడీని ఎంత నుంచి ఎంతకు పెంచాడు? ఓకేనా. సినిమాలకు సబ్సిడీ ఇచ్చారండి. ఫస్ట్లో 50,000 ఉండేదండి, 50,000 నుంచి 3 lakhsకి పెంచారు. ఎవరు? మర్రి చెన్నారెడ్డి. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్ ఈ సెషన్కు సంబంధించి బిట్స్. ఓకేనా. మ్యాక్సిమం అన్ని ఏపీ హిస్టరీకి సంబంధించి అన్ని యూనిట్స్ యూనిట్ 1, 1 to 5 కవర్ చేయడం జరిగినది. ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసేయండి. ఓకేనా. ఇవి ఫ్రెండ్స్. అలాగే రానున్న వీడియోస్లో కూడా అన్ని పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్ కానీ ప్రతి ఒక్క యూనిట్ కవర్ చేస్తూ వీడియోస్ వస్తాయి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.